అంటి అంటని లక్షణం. జలజపత్రమునందు సలిలమంటని ఎట్లు, అద్దమందున రూపమంటనట్లు, బురదయా కుమ్మరి పురుగు కంటని ఎట్లు, ఆజ్యంబు జిహ్వ ఎందంటనట్లు, భువి చింత పండుపై బొబ్బరంటని ఎట్లు, బలుచల్లలో వెన్న గలియనట్లు, చిత్రబానుండును చీకటింటని ఎట్లు, చీకటంటని ఎట్లు, ఆకాశమును వాయువంటనట్లు, బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు అఖిల వ్యవహారములు చేసి అంటరదిప, రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. ఈ జ్ఞానభాస్కరుడు ఒక్కసారి వెలిగినాడు అంటే ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటాడు. ఏమనగా సృష్టికి ఆధారం ఎరుకే గాని పరమాత్మ కాదు. సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో సజాతి విజాతి స్వగత భేదము లేక స్వతసిద్ధమై సూదిమోపను సందులేక ఎరుక లేక ఎరుకగాక రెండోదిగాక రెండోది లేక నిర్వికారమై నిత్యాపరోక్షమై నిండు పరిపూర్ణమై ఉన్న పరబయలు ఎప్పటికీ ఏకతీరుగా ఉన్నది అనే ఈ జ్ఞానాన్ని ఏ ఎరుకైతే తెలుసుకుంటుందో ఆ ఎరుక లేనే లేదు. మొదట అవ్యక్తమే, తుదను అవ్యక్తమే, మధ్యన తోచిన మిథ్యయే. కాబట్టి ఎప్పటికీ ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మమే. ఎరుక పుట్టలేదు అనేది సిద్ధాంతమై ఉన్నది. పరిపూర్ణ బోధ తుర్యాతీతమును ప్రతిపాదించే నిశ్శబ్ద మార్గం. సకల దేశములందు సకల కాలములందు సకల వస్తువులందు చలనలేక చావు పుట్టుక లేని ఈ ఉత్త బట్ట బయలేక అని రెండోది లేదు లేదు. కలలోన గనుగొన్న గజము మేల్కొని చూడ లేశమైనను ఏమి లేని భంగి, భ్రమయుక్తమైన మూలము లేని ఈ గురు తెరిగే శరీరము ఏమి లేదు. ఇదియు గురువాక్య పద్ధతి విదితముగను విమర్శించిన వాడు వివేకగనుడు. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేటువంటి ద్వాదశాక్షరిని కలదోచిన శరీరాలు ఎలాగో అలాగేనే పంచదశ దృష్టాంతం, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటి షోడశాక్షరిని బాగా విచారించాలి. కలదోచిన శరీరాలు ఎలాగో అలాగే ఎరుకకు తోచిన జగత్తును తీసివేయాలి. ఇప్పుడు ఎరుకకు తోచినటువంటి జగత్తునంతా తీసివేసినాక ఏం మిగిలింది? శుద్ధ ఎరుకే మిగిలింది. ఇప్పుడు ఆ ఎరుకను షోడశాక్షరి మంత్రం చేత తీసివేయాలి. అందుకు దృష్టాంతం ఎరుకకు తోచిన జగమును తీసేదానికి పనికి వస్తుంది, కానీ ఎరుకకు తీసేదానికి పనికిరాదు. ఎరుకను తీసివేయాలి అంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అనే దానిని దృఢంగా తీసివేయాలి. శూన్యం చేసుకొని పోయి శూన్య సిద్ధాంతమా ఇది అంటే కాదు. ఈ ఎరుక జగత్తును తీసుకుని ఏ దాని యందు వచ్చిపోతూ ఉందో ఆ ఉన్న వస్తువుని నిలిపేటటువంటి పరిపూర్ణ సిద్ధాంతము శూన్యవాదము కానే కాదు. ఈ ఉత్తబట్ట బయలేమి లేదనుచును ద్వాదశాక్షరి చాలా దరుచవలెను. మూలమింతయులేక మేలుగా ఎరిగెడి ఈ శరీరద్వయమేమి లేదు అని గురువాక్యంబు విని సంతతము యాది నుంచగవలే ఇది కొంచెమనక. అది నిశ్చయము చేసి ఇది విడిపించితే పరిపూర్ణమై ఉండు బాధలేక. రాకపోకలు రెండును లేకయుండునట్టి సూత్రంబు తెలిసిన అచలమగును. రమ్య గుణధామ
భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ. లేదనకు ఉన్నది అదుగో నే తెలిసి తిని అనకు దీన్ని నీవెరిగేవా, కాదు అది నీచే తెలియను. ఏదిరా తన్మాత్ర సమితి ఈ బట్ట బయట, దీనికి సాటి ఏది ఎచ్చోట. వాదేల లేని ఎరుకతో దీన్ని కనిపెట్టి పోగొట్టు ఎరుక, ఇంకేది పట్టదు చాలు. ఏదిరా తన్మాత్ర సమితి, నేను నీకు తెలిసినది నీకంటే నీవు పుట్టిన నాటి నుంచి తెలుసుకుంటూ ఉండావు. తన్మాత్రలనే తెలుసుకుంటూ ఉండావు, నాలుగుతో రుచి తెలుసుకుంటూ ఉండావు. కానీ నీకు తెలిసేవి ఈ 5 మాత్రమే. అందువల్ల ఈ 5 ఇంద్రియములతో నీవు తెలియలేవు. ఇప్పుడు లేని ఎరుకతో నీవు దీనిని కనిపెట్టాలి అంటే, లేని ఎరుకగా నిన్ను అర్థం చేసుకున్నప్పుడు బయలును కనిపెట్టి పోగొట్టి ఎరుక ఇంకేది పట్టదు చాలు అనేటువంటి దాన్ని ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదనుచును. 12 అక్షరి చాలా దరచవలెను, పూటకు 1000 చొప్పున అన్నారు దీక్షితుల వారు. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఒక్కొక్క పూటకు 1000 చొప్పున ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదు అనేటువంటి దానిని చక్కగా అర్థం చేసుకోవాలి అన్నారు. కనరాని దాన్ని శూన్యమనదగును కాని బయలున అనదగదు సుమి. కనవచ్చు చున్నదిందులో కనుగొంటకు ఎరుక లేదు, కనుగొనరాదా? ఎరుకనే శూన్యమని అనరాదా? కనవచ్చునా లేదా, కనుగొంటి లేదా అని అనరాదా? భయమేమి, అనుమానించకు, ఇదిగో కనుగొనరాదా? పరిపూర్ణ వస్తువు ముళ్ళుగుచ్చేకి సందు లేదు అనేదానికి సూపు పెట్టేకే లేదని ఒకడు ఇట్లా చెప్తే, గురువాక్యాన్ని దృఢముగా నమ్మేటువంటి పద్ధతి లేకుండా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేది ఎప్పుడూ మరవకుండా ఉండాలి. ఎప్పుడూ ఉన్నది పరిపూర్ణమే, ఎప్పుడూ లేనిది ఎరుకే. బ్రహ్మాదులు వచ్చి చెప్పినా కూడా ఆ నిర్ణయం మారకూడదు. అట్లా మార్పు లేనటువంటి యొక్క సిద్ధాంతమే ఇది. కాబట్టి దీనిని అది ఉన్నది అని నిశ్చయము చేసి ఇది లేనిది అని విడిచిపెట్టితే పరిపూర్ణమై ఉండును. అవనిలో నీరులో అగ్నిహోత్రంబులో మారుతమందు వ్యోమంబులోనో సురులలో నరులలో గిరులలో చెరులలో తరులలో కరులలో కరులలోను ఊళ్ళలో గోళ్లలో రాళ్లలో రోళ్లలో లేళ్లలో కోళ్లలో తేళ్లలోనో గొడ్లలో గుడ్లలో బుడ్లలో వడ్లలో చీమలో దోమలో పాములోను అచలమయ్యుండు కాలత్రయంబులేందు బాధితము లేక కేవల బ్రహ్మముండు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాముహ. సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టియున్నప్పుడు సృజనలేక సకల దేశంబుల సకల కాలంబుల సకల వస్తువుల చంచలములేక ప్రాగ్దక్షిణంబుల పశ్చిమోత్తరముల 4 మూలల మీద నడుమ క్రింద అచలమై సత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్టబయలుగాను ఏకమయ్యుండు ఏ బాధ లేకయుండు అట్టి వస్తువు కేవలాత్మ అనగనొప్పు కేవలాత్మ అనగబడను అట్టి వస్తువు కేవలాత్మ అనగబడును. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ. ఈ సృష్టి వచ్చిన తర్వాత సృజింపబడిన ప్రతి వస్తువుకు కదలిక ఉంది. కానీ మరి పరిపూర్ణమైనటువంటి పరబయలు ఏమాత్రము కూడా కదలిక లేకుండా ఉంటుంది. ఇది ఆద్యంతములయందు సకల దేశముల్లో సర్వకాలములలో చంచలమనేటువంటిది లేకుండా ఇంకా నీకు 8 దిక్కుల ప్రాగ్దక్షిణముల పశ్చిమోత్తరముల
నాలుగు మూలల క్రింద మీద ఈ దశ దిశల యందు కూడా ఈ పరిపూర్ణమైనటువంటి వస్తువే ఉన్నదని భావము. సగుణ నిర్గుణములు సదసత్తులను నిరాకార సాకారముల్గానిదేదో క్షేత్రజ్ఞ క్షేత్రముల్ జీవ జగంబులు కారణ కార్యముల్ గానిదేదో పాప పుణ్యంబులు బంధమోక్షంబులు జ్ఞాన కర్మంబులు గానిదేదో క్షరమక్షరంబులు సత్యమసత్యముల్ ఖండమఖండముల్ గానిదేదో రాకపోకలు చెప్పంగ రానిదేదో అదియు కేవల పరిపూర్ణమనగనొప్పు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ. క్షరాక్షరములు. క్షరము 24 తత్వములు, అక్షరములు 25 తత్వమని ఇంతకు మునుపు చెప్పుకున్నాం. ఇట్లా ఈ తత్వాలుగా మారడం గాని, క్షర రూపములో ఉండి నశించడం గాని, అక్షర రూపంలో ఉండడం గాని పరిపూర్ణానికి ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మయందున ద్వంద్వగుణాలు ఉంటాయి గాని పరిపూర్ణమందున ఈ ద్వంద్వములు ఏమీ లేవు. నైనా విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మలు లేరు, విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత పరమాత్మలు లేరు, దీనికి పంచకోశ శరీరం లేదు, దీనికి పంచభూత శరీరం లేదు. కాబట్టి ఈ ఒక్క అవస్థలన్నీ ఏవీ లేవు అని చెప్పడానికి ఈ ఒక్క పరిపూర్ణ వస్తువును తెలియజేసినారు. పరిపూర్ణమే కేవలాత్మ, అది ఎప్పటికీ తానే ఉన్నది, రెండోది లేదు, రెండోది కాదు. పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుపడదు, ఎరుగదు మరువదు కరుగదు ఎరుగదు పెరుగదు విరగదు తరగబడదు, యాడదు పాడదు వాడదు యోడదు పేడదు గూడదు జూడబడదు, ఎదరదు బెదరదు గుదరదు చదరదు ముదరదు వదరదు గదలబడదు, జనదు పెనగదు చినిగదు వినదు కనదు, ఖేద మోదద్వయము లేని కేవలాత్మ. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ. పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు కొట్టదు తిట్టదు కట్టుబడదు, ఎరుగదు మరువదు కరుగదు మొరగదు పెరుగదు విరుగదు తరుగపడదు. ఇవన్నీ